శుభములు కలుగు నీకు. అలాగే లేవే, కుదిరితే ఖచ్చితంగా వస్తాను. సరే, ఓకే, బాయ్. ఏయ్, ఎక్కడున్నా? ఎక్కడా? ఏయ్, ఎక్కడుంది? ఏయ్, ఎక్కడున్నావే? అమ్మమ్మ, ఏం వెతుకుతున్నావు? ఇంట్లోకి పెద్ద గడ్డు పిల్ల వచ్చిందంట. గండు పిల్ల? అదే, అది మీ గదిలోకి వచ్చిందని లక్ష్మి చెప్పింది. ఈ గదిలోకి ఏమైనా వచ్చిందా ఏంటి? ఏమో, వచ్చిందో వస్తుందో తెలీదు. వస్తే మీద పడి పీకేస్తుందేమోనని భయం మాత్రం ఉంది. అందుకే అది ఏమోలేనా దూరిందా అని వెతుకుతున్నాను. వెతకడం కాదే, దాన్ని తన్ని తరిమేయ్. ఇదిగో, నువ్వే తన్ని తరిమేయ్. నేనా? అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. మరి మేం కూడా అమ్మ బాబోయ్. జాగ్రత్త, ఏ క్షణమైనా ఆ గండు పిల్లి గదిలోకి రావచ్చు. ఆదమరిచి నిద్రపోతే మీద పడి పీకేయగలదు. అసలే అంతా చీకటిగా ఉంటుంది కదా. ఈ దొంగ పిల్లి ఎక్కడుందో ఏంటో. ఏయ్, ఎక్కడున్నావే పిల్లి? మీ ఇద్దరు విడివిడిగా ఎలా పడుకుంటారో నేను చూస్తాను. ఈ రోజు నుంచి మీరిద్దరూ కలిసి ఒకే గదిలో పడుకునేలా నేను చేస్తాను. తత్తిం తత్తతిం తొంతతిం కిడతకతిం తత్తకిట్ట తత్తిం తత్తతిం తొంతతిం కిడతక తరిగిడతిం. పొట్టిదానా, ఏయ్ పొట్టి, లైట్ ఎందుకు ఆపావు? వెయ్యి. ఇలా లైట్ ఆన్ చేసుంటే గదిలో చీకటిగా ఉంటుంది. అది సైలెంట్ గా లోపలికి వచ్చేస్తుంది. పిల్లలప్పుడు చీకట్లోనే తిరుగుతాయి. అందుకే ఇక్కడ కూడా చీకటిగా ఉంటే అది ఇక్కడిక్కడే తిరుగుతుంది, కానీ లోపలికి రాదు. అది రాకూడదని నా దగ్గర లైట్ ఆపితే నేను ఊరుకోను. ఉంటే నేను పడుకోలేను. లేదంటే నేను పడుకోలేను. పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? ఈ రోజుకి నువ్వు కూడా గదిలోనే పడుకో. అప్పుడు నీకు భయం ఉండదు, నాకు టెన్షన్ ఉండదు. సరే పద. ఎవరైనా చూస్తే మొగ్గుని ఒప్పించి గదిలోకి తీసుకెళ్తుంది అనుకుంటారేమో. ఎవరు లేరుగా? ఎవరు లేరులే. ఈరోజు భయంతో ఇద్దరూ ఒకే గదిలో కలిసి పడుకుంటున్నారు. రేపటి రోజున ఈ భయం బంధంగా మారి ఇద్దరూ కలిసి పడుకుంటారని ఆశపడుతున్నాను. అంతా ఆ పైవాడి దయ. నేనున్నాను కదా, భయం లేదు.
పడుకో. ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే